హాయ్, దిస్ ఇస్ శ్రీధర్స్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో చూస్తున్నటువంటి youtube.com/శ్రీధర్స్ జువాలజీ అని యూఆర్ఎల్ టైప్ చేసి కూడా మీరు నా ఛానల్ని ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ నా టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను మీ శ్రీధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. ఈరోజు నేను ముఖ్యంగా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా బయోడైవర్సిటీ డెఫినేషన్, బయోడైవర్సిటీ అనేటువంటిది ఎన్ని స్థాయిలో మనకు కనిపిస్తుంది, బయోడైవర్సిటీ అనేది భూమిపైన ఉండేటువంటి ఈ మండలాలను బట్టి ఉష్ణమండలము, సమశీతోష్ణ మండలము, ఆ తర్వాత శీతల మండలము అనే అక్షాంశాల పరంగా మనము తీసుకున్నటువంటి తేడాను బట్టి ఈ మండలాలను బట్టి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను చెప్పడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. మాకు వచ్చేసి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యంలో మనకి ఇక్కడ స్లైడ్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి నార్మన్ మేయర్. ఈ నార్మన్ మేయర్ అనేటువంటి వ్యక్తి జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి మనకు ఎడ్వర్డ్ విల్సన్. ఈయన దీనికి బాగా ప్రాచుర్యం తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక వ్యక్తి ఏమో మనకు జీవ వైవిధ్యము అనేటువంటి భావన ప్రవేశపెట్టిండు, కాన్సెప్ట్ను మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి నార్మన్ మేయర్స్. ఇక రెండో వ్యక్తి ఎడ్వర్డ్ విల్సన్ అన్న బాగా పాపులారిటీ తీసుకొచ్చిండు, ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మళ్ళా జీవ వైవిధ్యం అనే భావనను తీసుకొచ్చింది మేయర్స్ అన్నాము, జీవ వైవిధ్యానికి ప్రాచుర్యం తీసుకొచ్చింది విల్సన్ అని చెప్పాం. జీవ వైవిధ్యం అంటే ఏంటి డెఫినేషన్ చూడండి. మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల లోపల ఆకారం, పరిమాణం, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన, ఈ విధంగా మొదలైనటువంటి విషయాల లోపల భేదం గల జీవులు కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం ఏమన్నా అంటే జీవ వైవిధ్యం అని పిలుచుకుంటున్నాం. అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల లోపల రకరకాల జీవులు అంటే జంతువులనే కాదు, మొక్కలు వస్తాయి, ఆ తర్వాత జంతువులు కూడా వస్తాయి. ఈ విధంగా మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఏవైనా తీసుకోండి, అన్నీ కూడా జీవులే. కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల లోపల వివిధ ఆకారాల లోపల, వివిధ పరిమాణాల లోపల రకరకాల ఆహారపు అలవాట్లు ఉండే, రకరకాల ప్రవర్తన ప్రదర్శించేటువంటి రకరకాల జీవులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అన్ని జీవుల సముదాయం మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలలో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి జీవులు ఉండేటువంటి ఆ పరిసరాలు, ఆ జీవులను మనం ఏమంటున్నామంటే జీవ వైవిధ్యం అని పిలుచుకుంటున్నాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ ప్రపంచం లోపల చీమల లోపలనే చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నాడు. దాదాపు 20,000 జాతుల చీమలు ఉన్నాయని అంటున్నాడు. అదేవిధంగా పురుగులు, కొన్ని రకాల బీటిల్స్, పెంకు పురుగులు అంటాం, అవి కూడా దాదాపు 3 లక్షల వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా చేపల్లో కూడా 28,000 జాతుల చేపలను, ఈ విధంగా రకరకాలు మొక్కల్లో కూడా మనం తీసుకున్నట్లయితే చాలా వెరైటీస్ అనేటువంటివి, తేడా అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనం చూసేటువంటి రైసే తీసుకోండి, బియ్యమే తీసుకోండి, బియ్యంలో చాలా వెరైటీస్ ఉంటాయి. అన్ని బియ్యమే కానీ మనము సోనా అంటాము, హంస అంటాము, తర్వాత బాస్మతి రైస్ అంటాం, ఈ విధంగా వెరైటీగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత బటర్ఫ్లైస్ తీసుకోండి, చాలా రకాల బటర్ఫ్లైస్ కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అంటే మొక్కలను తీసుకున్నా, మనం జంతువులను తీసుకున్నా, మనకు చాలా ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ, ఆహారపు అలవాట్లో కానీ, ప్రవర్తన, ఇట్లాంటి విషయాల్లో చాలా తేడా ఉండేటువంటి జీవులు చూస్తూ ఉంటాం. ఇలాంటి తేడాను మనం జీవుల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం జీవ వైవిధ్యం అంటున్నాం. దీన్ని ప్రవేశపెట్టింది నార్మన్ మేయర్స్ అంటాం. దీనికి బాగా పాపులారిటీ ఇచ్చింది ఎడ్వర్డ్ విల్సన్ అనేటువంటి విషయంగా చెప్తాను. మళ్ళా ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది అన్ని స్థాయిల లోపల మనకు కనిపిస్తుంది. అంటే జీవుల వరకే కనిపిస్తుందా అని అంటే అలా కాదు,
జీవుల నుంచి కింది స్థాయిలో కనిపిస్తుంది, జీవుల నుంచి పై స్థాయిలో కూడా మనకు ఈ డైవర్సిటీ వైవిధ్యం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు మనం ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా మనం జూమ్ చేసుకొని చూసుకుందాం ఏముంది అనేటువంటిది ఇక్కడ చూడండి. ఇప్పుడే అన్న మనము ఈ జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అనేటువంటిది ఒక స్థాయిలో కాదు చాలా స్థాయిలో కనిపిస్తుంది అంటున్నాం. చూడండి ఎలా ఇక్కడ అన్నాం చూడండి, ఇండివిజువల్ కనిపిస్తుంది కదా, కొంచెం కలర్ మారుతాం. ఇండివిజువల్, ఆ తర్వాత చూడండి పాపులేషన్, ఆ తర్వాత కమ్యూనిటీ, ఆ తర్వాత ఇకోసిస్టమ్, ఆ తర్వాత బయో, ఆ తర్వాత బయోస్పియర్. అంటే ఈ విధంగా ప్రతి స్థాయి లోపల మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇవి మనకు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నటువంటి బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఇది జీవుల కంటే పై స్థాయిలో ఉండేటువంటి అంశం. జీవుల కంటే పై స్థాయిలో ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఒకటేమో ఇండివిజువల్ అని అంటున్నాము, రెండోదాని పాపులేషన్. అంటే ఇండివిజువల్ అంటే జీవి యొక్క స్థాయిలో, అంటే జాతి యొక్క స్థాయిలో కనిపిస్తుంది. అదేవిధంగా పాపులేషన్ జనాభా స్థాయిలో కనిపిస్తుంది మనకు. అదేవిధంగా కమ్యూనిటీ, తర్వాత జీవ సమాజం స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈకోసిస్టమ్ జీవావరణ వ్యవస్థలో, ఆ తర్వాత జీవగోళం స్థాయి. ఈ విధంగా టోటల్గా జీవుల కంటే పై స్థాయిలు అన్నింటిలో కనిపిస్తుంది. అదేవిధంగా జీవుల కంటే కింది స్థాయిలో కూడా కనిపిస్తుంది. అంటే పరమాణు స్థాయి, అణుస్థాయిలో కూడా మనకు ఈ వైవిధ్యం బయోడైవర్సిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అన్ని రకాల స్థాయిల్లో మనకు కనిపిస్తుంది. కమ్యూనిటీ ఇక్కడ మనకు పటాల ద్వారా కూడా జాగ్రత్తగా గమనిస్తుండండి. ఇక్కడేమో ఇండివిజువల్ ఒక్కటే ఉంది. పాపులేషన్ అంటే సేమ్ చూడండి, పాపులేషన్ అంటే ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటే కనిపిస్తుంది కదా జీవి, గ్రీన్ కలర్ గీసిన ఒకటే జీవి కనిపిస్తే సేమ్ అలాంటివి ఎన్ని కనిపిస్తున్నాయి, ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. పాపులేషన్ కంటే పెద్ద కమ్యూనిటీ చూడండి, ఇక్కడ ఒక జంతువు, ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల జాతులు మనకు కనిపిస్తున్నాయి కమ్యూనిటీ లోపల. అదేవిధంగా ఇకోసిస్టమ్ లోపల కూడా చూడండి చాలా రకాల జాతులు కనిపిస్తూ, ఆ తర్వాత పరిసరాలు కూడా మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నటువంటిది. బయో అంటే ఒక ప్రాంతం, భూగోళం లోపల ఒక ప్రాంతం చూపిస్తూ ఉన్నాడు. భూగోళం లోపల ఒక ప్రాంతాన్ని బయోమ్ అంటున్నాము. టోటల్ భూగోళాన్ని, టోటల్ దాన్ని బయోస్పియర్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. జీవ గోళము అని పిలుస్తున్నాం. అంటే టోటల్గా అన్ని స్థాయిల్లో ఉంది. పై స్థాయిలో ఉంటుంది, కింది స్థాయిలో ఉంటుంది. జీవి కంటే పై స్థాయి, జీవి కంటే కింది స్థాయి, కణస్థాయి, అణుస్థాయి, అన్ని స్థాయిల్లో మనకి జీవవైవిధ్యం అనేటువంటిది కనిపిస్తుంది. మళ్ళీ జీవవైవిధ్యం ఉండాలంటే డెఫినెట్గా ఉండాలి. జీవ వైవిధ్యం అనేటువంటిది ఉంటేనే మనకు లాభం ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉంటుంది అని మనం చెప్తున్నాం. ఇది జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి సమాచారం. అంటే దాని పుట్టుక, అంటే దాని భావన ప్రవేశపెట్టింది, ప్లస్ దానికి బాగా పాపులారిటీ తీసుకొచ్చింది, అదేవిధంగా ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది మనం దీంట్లో మాట్లాడుకున్నాం. మరి ఇలాంటి జీవ వైవిధ్యము అన్ని స్థాయిల్లో ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ప్రధానంగా 3 గురించి మనం కొద్దిగా డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. అణుస్థాయి నుంచి లాస్ట్ జీవగోళం స్థాయి వరకు ఉన్నప్పటికీ మనము 3 స్థాయిలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి ఆ 3 స్థాయిలు? ఒకటి జన్యు వైవిధ్యం, ఇంకొకటి జాతుల వైవిధ్యం, ఇంకొకటి జీవావరణ వైవిధ్యం. 3 టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఒకటి చూడండి జెనెటిక్ డైవర్సిటీ, ఇంకోటి స్పీసీస్ డైవర్సిటీ, ఇంకోటి ఈకోసిస్టమ్ డైవర్సిటీ అంటున్నాం. ఇక్కడనే ఒకటే జాతికి చెందిన జీవులు ఉంటాయి కదా జెనెటిక్ డైవర్సిటీలో. ఇక్కడ చూడు చాలా రకాలు కనిపిస్తూ ఉన్నాయి, వివిధ జాతులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఇక్కడ జీవావరణ వైవిధ్యం 3వది. ఇక్కడ ఒక ప్రాంతం కనిపిస్తూ ఉంది మనకు, ఇక్కడ ఒక ప్రాంతం కనిపిస్తూ ఉంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి స్థాయిలలో బయోడైవర్సిటీ అనేటువంటిది మనకి పటాల ద్వారా కనిపిస్తుంది. ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇందులో మనకు జన్యు వైవిధ్యం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చూడండి ఫస్ట్ జన్యు వైవిధ్యం. మొదటిది వచ్చేసి జన్యు వైవిధ్యం, జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? జన్యు వైవిధ్యం అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది మనకు జన్యు వైవిధ్యం అంటే ఒక జాతి,
ఇది కూడా ఒక జాతి. ఒక జాతిలోని జీవులలో ఒక జాతిలోని జీవులలో ఉన్న జన్యువుల తేడానే మనం ఏమంటామంటే జన్యు వైవిధ్యం అంటాం. అంటే ఒకటే జాతికి చెందినటువంటి జీవులు, ఆ ఒక జాతికి చెందినటువంటి జీవులలో కూడా జన్యువులలో తేడా ఉంటుంది అని చెప్తున్నా. ఆ జన్యువులలో ఉండేటువంటి తేడాన్ని మనం ఏమంటామంటే జన్యు వైవిధ్యం అని అంటున్నాం. అలా జన్యు వైవిధ్యం అనేటువంటిది ఒక జాతి జీవులు ప్రదర్శిస్తూ ఉన్నాయి. అవి విస్తరించేటువంటి పరిధిని బట్టి ఒక జాతి జీవులలో కూడా మనకు అధిక జన్యు వైవిధ్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అది ఉండేటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏరియా, అది ఉండేటువంటి ఏరియాను బట్టి కూడా ఈ జీవులలో మనకు ముఖ్యంగా ఒక జాతికి చెందిన జీవులలో వాటి జన్యువులలో జన్యు వైవిధ్యం అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్తున్నాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఉండేటువంటి స్లైడ్లో ఇక్కడ పటం కనిపిస్తుంది, ఒక మొక్క కనిపిస్తూ ఉంది చూడండి. ఈ మొక్క పేరు వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది రావూల్ఫియా వోమిటోరియా అనేటువంటిది మొక్క. ఈ రావూల్ఫియా వోమిటోరియా అనేటువంటి మొక్క ఏదైతే ఉందో ఇది ఔషధ మొక్క అని చెప్తున్నాము. ఇది ప్రధానంగా మనకు హిమాలయ ప్రాంతాల లోపల ఎక్కువగా విస్తరించున్నటువంటి మొక్క. దీని నుంచి వచ్చేటువంటి ఒకానొక క్రియాశీల రసాయనము, ఆ రసాయనం పేరు వచ్చేసి రిసర్పిన్. చూడండి, ఈ రసాయనం పేరు వచ్చేసి ఏంటంటే రిసర్పిన్. ఇది ప్రధానంగా దేనికోసం వాడతారు, దేని చికిత్సకు వాడతారు అంటే రక్తపోటు చికిత్స. అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటాం కదా, బీపీ అంటాం కదా, ఈ బీపీ చికిత్స కోసం ఈ రిసర్పిన్ అనేటువంటి రసాయనం అనేటువంటిది ఇచ్చేటువంటి మొక్క మనకు ఈ రావూల్ఫియా వోమిటోరియా. రెడ్ కలర్లో కనిపిస్తుందండి, రావూల్ఫియా వోమిటోరియా. ఈ రావూల్ఫియా వోమిటోరియా మొక్క నుంచి వచ్చేటువంటి ఒకానొక రసాయనం రిసర్పిన్ అంటున్నా. మళ్ళీ ఈ రిసర్పిన్ అనేటువంటి ఈ రసాయనం యొక్క సామర్థ్యం కానీ గాఢత ఆధారంగా ఏమవుతుందంటే అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది అంటున్నాడు ఈ మొక్క. అంటే దీనిలో ఉండే రసాయన పదార్థం యొక్క సామర్థ్యము, దీని యొక్క గాఢత ఆధారంగా ఇది ఎక్కువ జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది అని చెప్తున్నాను. అంటే దాంట్లో ఉండే రసాయన పదార్థాన్ని బట్టి ఇక్కడ జన్యు వైవిధ్యం కూడా మారుతూ ఉంది. ఆ రసాయన పదార్థం యొక్క గాఢతను బట్టి జన్యు వైవిధ్యం అనేటువంటిది మారుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు రావూల్ఫియా వోమిటోరియా అని. మళ్ళీ ఈ జన్యు వైవిధ్యము వాతావరణ మార్పులకు అనుగుణంగా బాగా అధికమవుతూ ఉంటుంది. అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా జన్యు వైవిధ్యం కూడా మారుతుంది. దాదాపు 5,000 రకాల వరి, 1000 మామిడి మొక్కలు మనకు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక జాతి జీవుల లోపలనే మనకి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అంటే వరిలో దాదాపు 50,000 రకాలు, అదేవిధంగా మామిడి మొక్కల్లో 1000 పైన మామిడి మొక్కలు అంటే మనం కూడా చూస్తూ ఉంటాం. చుట్టూ వేసవికాలం వచ్చిందంటే, సీజన్ వచ్చింది అంటే రకరకాల మామిడి పండ్లు చాలా వెరైటీస్ చూస్తూ ఉంటాము. మనకు తెలిసినవి కొన్ని, కానీ దాదాపు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 1000 వరకు మనకు ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇది జన్యు వైవిధ్యానికి సంబంధించినటువంటి సమాచారం. చూడండి, జన్యు వైవిధ్యము అంటే ఒకటే జాతి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఏవైతే బీటిల్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ ఏవో పురుగులు ఉన్నాయి, అన్నీ కూడా ఒకటే జాతికి చెందిన జీవులు. కాబట్టి ఒకటే జాతికి చెందిన జీవులైనప్పటికీ ఆ జీవులలో కూడా జన్యువులలో తేడా ఉంటుంది. దాన్నే మనం ఏమన్నా అంటే జన్యు వైవిధ్యం అన్నాం. నెంబర్ 1. తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ 2, 3. ఇక్కడ జాతుల వైవిధ్యం రెండవది, మూడవది జీవావరణ వైవిధ్యం. జాతుల వైవిధ్యం చూడండి, ఈ పటం చూస్తే అనేక జాతికి చెందినటువంటి జీవులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి జాతుల వైవిధ్యం అంటే ఇది జాతుల స్థాయిలో కనిపించేటువంటి వైవిధ్యం. జాతుల స్థాయిలో కనిపించేటువంటి వైవిధ్యాన్ని మనము జాతుల వైవిధ్యం అని అంటున్నాము. ముఖ్యంగా ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మనం చూస్తూ ఉంటాం కదా, ఇండియాను ఇలా మనం రఫ్గా ఇట్లా వేసుకుంటే, ఇట్లా పట్టం మనం రఫ్గా ఇలా వేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్రాంతంలో మొత్తం కూడా మనకు పశ్చిమ కనుమలు ఉంటాయి. ఓకేనా. ఆ తర్వాత ఈ ప్రాంతంలో మనకు తూర్పు కనుమలు ఉంటాయి. ఓకే. అంటే
ఇటువైపు వచ్చేసి మనకు తూర్పు కనుమలు ఉంటాయని అంటున్నాం. ఇటువైపు వచ్చేసి మనకు పశ్చిమ కనుమలు ఉంటాయి. ఈ విధంగా తూర్పు కనుమలు పశ్చిమ కనుమల్లో జాతుల యొక్క వైవిధ్యాన్ని మనం గమనించినట్లయితే పశ్చిమ కనుమల లోపలనేమో ఎక్కువ జాతుల వైవిధ్యం కనిపిస్తుంది, తూర్పు కనుమల్లో తక్కువ జాతి వైవిధ్యం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. దేని ఉదాహరణ తీసుకొని చెప్తాడు అంటే ఉభయచరాలను ఉదాహరణ తీసుకొని చెప్తున్నాడు. అంటే ఉభయచర జాతులలో పశ్చిమ కనుమల లోపలనేమో జాతుల వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది, దేనికంటే తూర్పు కనుమల కంటే. ఓకేనా. ఈస్టర్న్ ఘాట్స్ మనం వెస్టర్న్ ఘాట్స్ అంటూ ఉంటాం. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ లోపల ఎక్కువగా ఈ స్పీసీస్ డైవర్సిటీ అనేటువంటిది కనిపిస్తుంది అని మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ది వచ్చేసి మనకు జీవావరణ వైవిధ్యం. అదే జీవావరణ వైవిధ్యం అనేటువంటిది జీవావరణ వ్యవస్థ అంటే ఇకోసిస్టమ్, ఈ జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో కనిపించేటువంటి వైవిధ్యం. మొదటిదేమో కేవలం ఒక జాతిలో కనిపిస్తుంది అన్నాను, రెండవదానేమో వివిధ జాతుల మధ్య అని అంటున్నాను, మూడవది ఏమంటున్నాను జీవావరణ వ్యవస్థ లాంటి. ఇక్కడ చూడండి జీవావరణ వ్యవస్థ ఇదొక రకమైనటువంటి ఆవరణము, ఇది రెండో రకమైనటువంటి ఆవరణం, ఇది మూడో రకమైనటువంటి ఆవరణము, ఇది నాలుగో రకమైనటువంటి ఆవరణం. ఈ విధంగా మనకు వివిధ రకాలైనటువంటి జీవావరణ వ్యవస్థలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా జీవావరణ వ్యవస్థ లాంటి ఎక్కువ ఉన్నత స్థాయి వ్యవస్థలో కనిపించేటువంటి వైవిధ్యాన్ని మనము జీవావరణ వైవిధ్యం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇవి మూడు కూడా దీంట్లో కనిపించేటువంటి లెవెల్స్, బయోడైవర్సిటీలో కనిపించేటువంటి లెవెల్స్. మనకు ఒకసారి దీన్ని జూమ్ కూడా చేసుకొని చూసుకోండి కావాలిస్తే. చూడు ఇక్కడ కనిపిస్తుంది డిజర్ట్, ఇక్కడ 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 ఈ విధంగా వివిధ ఆవరణ జీవావరణ వ్యవస్థలో కనిపించేటువంటి వైవిధ్యాన్ని కూడా మనము జీవావరణ వైవిధ్యం అంటే ఇది ఉన్నత స్థాయిది, పెద్దది అని అంటాం. మళ్ళీ ఈ జీవావరణ వైవిధ్యాన్ని కొలవడానికి మనకు 3 సూచికలు ఉంటాయి. అవే మనకు ఆల్ఫా, బీటా, గామా అని అంటున్నాం. జీవావరణ వైవిధ్యాన్ని కొలవడానికి మనకు 3 సూచికలు కనిపిస్తున్నాయి, ఆల్ఫా, బీటా, గామా. అంటే ఆల్ఫా వైవిధ్యము, బీటా వైవిధ్యము, గామా వైవిధ్యం అని కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, జీవావరణ వైవిధ్యాన్ని కొలవడానికి మళ్ళీ ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాల మధ్య తేడా ఏముంది అనేటువంటి చూసుకుంటే ఇదేమంటాను, ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం అన్న తీసుకోండి, జీవావరణ వ్యవస్థ అన్న తీసుకోండి. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవావరణ వ్యవస్థలో గల జాతుల తేడాను లెక్కించడం ద్వారా ఈ ఆల్ఫా వైవిధ్యాన్ని కొలుస్తున్నాం. అంటే ఒక్కటే తీసుకుంటాం, ఒక జీవావరణ వ్యవస్థ, ఆ ఒక జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల తేడాను లెక్కిస్తున్నాం, జాతుల మధ్య ఉండే తేడాను లెక్కించడం జరుగుతుంది. ఈ విధంగా ఒకటే జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల తేడాను లెక్కించడం వల్ల దేన్ని కొలుస్తారు అంటే ఆల్ఫా వైవిధ్యాన్ని కొలవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఆల్ఫా వైవిధ్యం అనేటువంటి వేటి సూచికగా కనిపిస్తుంది అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అంటే ఒక జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల తేడాను కొలవడానికి ఆల్ఫా వైవిధ్యం అనేటువంటి తోడ్పడుతుంది. మరి బీటా వైవిధ్యం అనేటువంటి చూడండి, ఇక్కడ 2 వేరు జీవావరణ వ్యవస్థలు, పైందేమన్నా ఒక జీవావరణ వ్యవస్థ అన్నా, ఇప్పుడు ఇక్కడ బీటా వైవిధ్యంలో ఏమంటున్నాను 2 వేరు జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల తేడాను లెక్కించడం ద్వారా బీటా వైవిధ్యాన్ని కొలుస్తారు. ప్రతి దాంట్లో అంటే మొదటి దాంట్లో జాతుల తేడానే లెక్కిస్తున్నాడు, రెండో దాంట్లో కూడా జాతుల తేడానే లెక్కిస్తున్నాడు. ఏంటి దానికి దీనికి ఉండే తేడా అంటే ఫస్ట్దేమో ఒకటే జీవావరణ వ్యవస్థ, బీటానేమో 2 జీవావరణ వ్యవస్థలు అని చెప్తున్నాడు. సేమ్ మూడో దానికి వచ్చేద్దాం, గామా వైవిధ్యం. ఇదేమంటున్నాడు చూడండి, అనేక జీవావరణ వ్యవస్థలు, మొదట్లో 1 అన్నాడు ఆల్ఫాలో, బీటాలో 2 అన్నాడు, గామాలో వచ్చేసి అనేక జీవావరణ వ్యవస్థల్లో ఉండేటువంటి జాతుల మొత్తం తేడాలు లెక్కించడం ద్వారా ఈ గామా వైవిధ్యాన్ని కొలుస్తారు అని చెప్తున్నాడు. ఇది ఒకసారి మనకి కింద స్లైడ్లో మనకు డయాగ్రామ్ కూడా కనిపిస్తూ ఉంది. ఏంటి ఈ డయాగ్రామ్లో మనకు కనిపించేటువంటి అంశాలు చూడండి. మొదటిది మనం ఏమనుకున్నాము,
ఆల్ఫా అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాము? బీటా అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాము? గామా. ఆల్ఫా చూడండి, ఈ యారో మార్క్ చూడు, ఓన్లీ దీనికిలో మాత్రమే ఉంది కదా, అంటే ఒక్క దాంట్లో మాత్రం, అంటే ఒక జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల వైవిధ్యము. కాబట్టి వితిన్ హ్యాబిటెట్ అంటున్నాడు, వితిన్ హ్యాబిటెట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి బీటా, సెకండ్ వన్ ఏంటి మనకు? బీటా. సెకండ్ వన్ ఇక్కడ చూడండి బీటా. దీని చూడు బిట్వీన్ హ్యాబిటెట్స్. బిట్వీన్ అంటే ఇదొక జీవావరణ వ్యవస్థ, ఇదొక జీవావరణ వ్యవస్థ అనుకుంటే రెండు రెండు వేరు జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల తేడాను మనం ఏమంటామంటే బీటా వైవిధ్యం అంటాము. ఈ విధంగా రెండు వేర్వేరు జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి ఈ ప్రత్యేక జాతులను ఏవైతే ఉన్నాయో వాటిని కొలవడానికి మనము ఈ బీటా వైవిధ్యం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యారో మార్కే మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది. ఇక్కడ జాగ్రత్తగా మనం చూడాల్సింది ఇక్కడ ఉండేటువంటి యారో మార్క్. రెండింటిని కవర్ చేసింది కదా ఇది. చూడు ఈ విధంగా రెండింటిని కవర్ చేసింది. తర్వాత లాస్ట్ అనేటిది మనకు గామా. గామా తీసుకోండి, ఇక్కడ గామా తీసుకోండి. ఈ నుంచి స్టార్ట్ చేస్తే ఈడి వరకు, అంటే ఇది కవర్ చేసింది, ఇది కవర్ చేసింది, ఇది కవర్ చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే అక్కడ రెండు అన్నాము, ఇక్కడికి వచ్చేసి అనేక అనే పదం వాడుతున్నాం అందుకొరకు. అంటే రెండు కంటే ఎక్కువ ఎన్నన్నీ ఉండని అనేక జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి జాతుల తేడాను మనము ఈ గామా డైవర్సిటీ, కాబట్టి టోటల్ డైవర్సిటీ అనేటువంటి పదం వాడి, ఇదేమో బిట్వీన్ అని వాడి, ఇదేమో వితిన్ అనేటువంటి పదాలు వాడడం అనేటువంటిది జరిగింది. ఇది వీటికి ఉండేటువంటి తేడా, ఆల్ఫా, బీటా, గామా. నెక్స్ట్ చూడండి, ఉష్ణమండలాలలో అధిక జీవ వైవిధ్యం అంటున్నాడు. అసలు ఈ బయోడైవర్సిటీ అనేటువంటిది జీవ వైవిధ్యం యొక్క విస్తరణ. జీవ వైవిధ్యం యొక్క విస్తరణ అనేది రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మొదటిది వచ్చేసి మనకు అక్షాంశాలు, ఓకేనా. జీవవైవిధ్య బయోడైవర్సిటీ విస్తరణ అనేది రెండు అంశాల మీద ఆధారపడుతుంది. ఒకటి ఏమంటున్నాడు? అక్షాంశాలు అంటున్నాడు. ఆ తర్వాత రెండో అంశం ఏంటి అంటే జాతి విస్తీర్ణత. రెండవది ఏంటి? జాతి విస్తీర్ణత, స్పీసీస్ ఏరియా అంటున్నాం. ఒకటేమో లాటిట్యూడ్స్ అంటాము, అక్షాంశాలు. రెండవది వచ్చేసి జాతి విస్తీర్ణత, స్పీసీస్ ఏరియా అంటాం. అంటే జీవ వైవిధ్యము లేదా జీవ వైవిధ్య విస్తరణ అనేటువంటిది మనకు ప్రధానంగా రెండు అంశాల మీద ఆధారపడింది. ఒకటి అక్షాంశాలు, ఇంకోటి జాతి. మొదటి దానికి వస్తాం. మనకి ఏంటంటే అక్షాంశాలు. అక్షాంశాల దగ్గరకు వస్తే మనము చిన్న క్లాస్లో సోషల్లో మనం నేర్చుకున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రం వచ్చేసి గ్లోబు, భూమి. దీనిపైన మనము అడ్డంగా గీసేటువంటి రేఖలను అక్షాంశాలు అంటాము. ఇవి ఊహారేఖలు మాత్రమే. మరి ఇందులో 0 డిగ్రీసు, తర్వాత ఇటు చూడండి 23.5 23.5 డిగ్రీలు, ఆ తర్వాత 66.5 డిగ్రీలు, ఆ తర్వాత ఎన్పి నార్త్ పోలు, ఎస్పి అంటే సౌత్ పోల్ కనిపిస్తుంది, అంటే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం. ఈ విధంగా మనకు లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లైన్స్ను మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, వీటి యొక్క పేర్లు కూడా నేర్చుకున్నాం మనం. కొద్దిగా మనం ఇది జూమ్ చేసి చూస్తే క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఏముంది అనేటువంటిది, ఓకేనా. రైట్, చూడు ఇక్కడ 0 డిగ్రీస్ దగ్గర ఉండేదాన్ని మనం భూమధ్య రేఖ అని పిలుచుకుంటాం. 0 డిగ్రీస్ దగ్గర ఉండేటువంటిది భూమధ్య రేఖ. మళ్ళీ 23.5 డిగ్రీలు ఉండేటువంటిది పైన, అంటే ఉత్తరం వైపు 23.5 ఉంది. అదేవిధంగా దక్షిణం వైపు కూడా మనకి 23.5 ఉంది. 23.5 ఉత్తరం వైపు ఉండేటువంటి రేఖనే మనము కర్కట రేఖ అని చదువుకుంటాం. ఇక్కడ దక్షిణం వైపు ఉండేటువంటి రేఖను మనము మకర రేఖ అనేటువంటి పేరుతో చదువుకుంటాము. ఆ తర్వాత చూడండి 66.5 కాడ దక్షిణం వైపు, 66.5 ఉత్తరం వైపు కూడా కనిపిస్తూ ఉంది. మధ్యలోని మనం ఏమన్నామని చెప్పాను? భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఉంది, పైన కర్కట రేఖ, కింద మకర రేఖ. అదేవిధంగా ఇక్కడ ఆర్కిటిక్ వలయము అంటాం. దీన్ని
అంటార్కిటిక్ వలయము అంటాం. ఓకేనా. ఆ తర్వాత 90 డిగ్రీస్ పైన ఉండేది ఉత్తర ధ్రువము, కింద ఉండేది మనము దక్షిణ ధ్రువము అని చదువుకుంటాం. ఇవి తెలియాలి మనకు. ఇందులో మనకు చూడండి మండలాలు అంటాం. మండలాలను మనం తీసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది అంటే, ఈ పైన కర్కట రేఖ, కింద మకర రేఖ వరకు ఇక్కడ ఆరెంజ్ కలర్ చూస్తున్నారు చూడు, ఇదంతా కూడా ఉష్ణమండలం. ఆరెంజ్ కలర్లో కనిపించేది ఉష్ణమండలం. మరి ఇక్కడ పైన ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఇది కింద ఎల్లో కలర్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని మనం ఏమంటే సమశీతోష్ణ మండలము అంటాం. పైన బ్లూ కలర్, కింద బ్లూ కలర్ ఉండేది శీతోష్ణ మండలం. ఓకేనా. ఇవేమో శీతల మండలాలు, బ్లూ కలర్వి శీతల మండలాలు, మధ్యదేమో ఉష్ణమండలం. ఓకేనా. ఉష్ణ శీతల రెండు. ఓకేనా. మధ్యది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం ఉష్ణమండలము అంటాము, దీన్ని శీతల. ఉష్ణ శీతల రెండింటిని సమానం చేస్తే వచ్చినటువంటిది ఈ ఎల్లో కలర్ ఏంటంటే సమ శీత ఉష్ణ, కాబట్టి సమశీతోష్ణ మండలాలు అంటాం. ఇది మనకు గ్లోబు, దానికి సంబంధించినటువంటి సమాచారం. దీంట్లో మనకు ఎలా ఉంటుంది అంటాడు అంటే, దీంట్లో మనకు ఏ విధంగా ఉంటుంది జీవ వైవిధ్యము అనేది మనకు చెప్తూ ఉంటాడు. మళ్ళీ దీంట్లో మనం చూసినట్లయితే ఈ పైన ఉండేటువంటివి ఎన్ని డిగ్రీస్ అన్నా 90 డిగ్రీస్ అన్నా, కాబట్టి ఉన్నత అక్షాంశాలు, ఈ కింద ఉండేదాన్ని మనం ఏమంటే నిమ్న అక్షాంశము అంటాం. ఉన్నత అక్షాంశము, నిమ్న అక్షాంశం. లేకపోతే మీకు చెప్పినట్టుగా భూమధ్య రేఖ, ఇంకోటి ధ్రువ ప్రాంతం. ఉదాహరణకు భూమధ్య రేఖ నుంచి ఇలా ధ్రువ ప్రాంతం వైపుకు వెళ్తే, భూమధ్య రేఖం నుంచి ధ్రువ ప్రాంతం వైపుకు వెళ్తే బయోడైవర్సిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పాలి. బయోడైవర్సిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది మనం చెప్పాలి అంటే తగ్గుతుంది అని మనం చెప్తున్నాం. సేమ్ అదేవిధంగా ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ వైపు వస్తే బయోడైవర్సిటీ ఏమవుతుంది అంటే పెరుగుతుంది అని చెప్తున్నాం, పెరుగును అంటున్నాం. ఇక్కడనేమో తగ్గుతుంది, ఇక్కడనేమో పెరుగుతుంది. అంటే ఉన్నత అక్షాంశాల నుంచి నిమ్న అక్షాంశాలకు వస్తుంటే పెరుగుతుంది, అదే నిమ్న అక్షాంశాల నుంచి ఉన్నత అక్షాంశాల వైపు వెళ్తే తగ్గుతుంది. ఇక్కడ నిమ్న ఉన్నత అంటే 0 నుంచి 90ని మనము నిమ్న ఉన్నత అని చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఉన్నత అక్షాంశాల నుంచి మనకు నిమ్న అక్షాంశాల వైపు వస్తే ఏమవుతుందంటే పెరుగుతుంది అంటాము. అదే నిమ్న నుంచి ఉన్నతం వైపు వెళ్తుంటే, నిమ్న నుంచి ఉన్నతం వైపు వెళ్తే ఇది తగ్గుతుంది అని చెప్తున్నాం. ఇది తేడా. కాబట్టి ఎక్కువగా ఏ ప్రాంతంలో బయోడైవర్సిటీ ఉంటుందంటే ఈ ఆరెంజ్ కలర్ ప్రాంతంలో బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాము అంటే ఉష్ణమండలం అంట. ఈ ఉష్ణమండలాల్లో బయోడైవర్సిటీ ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది మనం రీజన్ చెప్పాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. ఓకేనా. ఉష్ణమండలాలలో అధిక జీవవైద్యం ఉంటుంది అనేటువంటిది ఈయనే చెప్తాడు. ఉష్ణమండలాల్లో అధిక జీవవైద్యం ఉంటుంది. కారణాలు చెప్పమంటాడు. 3 కారణాలు మనం ఇక్కడ చెప్పాలి. ఓకేనా. అంటే మొదటి విషయం మాట్లాడుతున్నాం మనం, అంటే జీవవైద్య విస్తరణలో అక్షాంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు వాడు, అధిక జీవవైద్యం ఉంటుంది అంటాడు. ఈ అధిక జీవవైద్యం ఎందుకు ఉంటుంది అనేటువంటిది మనం చెప్పాలి. మొదటి కారణం చూడండి, మొదటి కారణం ఉష్ణమండలాలలో చూడండి అక్షాంశాలు దీర్ఘకాలం ప్రకృతి అలజడులకు గురి కావు. పెద్దగా ఎక్కువగా ఇక్కడ ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. ప్రకృతిపరమైనటువంటి ఇబ్బందులు, ప్రకృతిపరమైనటువంటి అలజడులు అనేటువంటివి ఈ ఉష్ణమండలం లోపల ఉండవు. కాబట్టి జీవ పరిణామం జరగడానికి ఇక్కడ ఎక్కువగా సమయం దొరికింది. దీనివల్ల జాతుల ఉత్పత్తి పెరిగింది, జాతుల భిన్నత్వానికి కూడా దారితీసింది అంటారంటే ఈ మండలంలో, అంటే మిగిలిన మండలాల కంటే, పైన ఉండే సమశీతోష్ణ మండలం కంటే, ఇంకా పైన ఉండేటువంటి ధ్రువ మండలం కంటే ఇక్కడ ప్రకృతి అలజడులు అనేటువంటివి పెద్దగా గురి కావు అని చెప్తాడు. అదే ప్రకృతి అలజడులు నీకు పైకి ఎక్కొద్ది, సమశీతోష్ణ మండలాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఇంకా ధ్రువ మండలం కలితే ఇంకా ప్రకృతి అలజడులు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకు ఈ ఆరెంజ్ కలర్ రేంజ్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం పెద్దగా ప్రకృతి అలజడులు లేవు. కాబట్టి జాతుల ఉత్పత్తి, జాతుల భిన్నత్వం అనేది కనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ బయోడైవర్సిటీ ఎక్కువ అని మొదటి రీజన్ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ రెండవ రీజన్ ఏంటి? రెండవ కారణం ఏంటి? ఈ ఉష్ణమండలం లోపల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయి.
వాతావరణ పరిస్థితులు కూడా ఇక్కడ ఎక్కువ స్థిరంగా ఉన్నాయి. అంతేకాకుండా భవిష్యత్ మార్పులను కూడా అంచనా వేసే విధంగా ఉంటాయి. అంటే భవిష్యత్ ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం, రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, ఆల్లుండి ఈ విధంగా డే తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది వాతావరణం అని ముందే ఊహించి చెప్పవచ్చు ఇలాంటి ఉష్ణమండలాల లోపల అని చెప్తున్నాడు. మనకు కూడా జనరల్గా మనం వింటూ ఉంటాము 2-3 రోజులు వర్షాలు వస్తాయని చెప్తూ ఉంటారు, భవిష్యత్తు గురించి కూడా చెప్తూ ఉంటారు. లేకపోతే ఎండాకాలంలో అయితే 2-3 రోజులు ఎండలు ఎక్కువ ఉన్నాయని అంటుంటారు. ఈ విధంగా భవిష్యత్ వాతావరణ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో చెప్పడానికి వీలయ్యేటువంటి మండలమే మనకు ఉష్ణమండలం. కాబట్టి ఇలా వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఒకవేళ చేంజ్ వచ్చినా పెద్ద ఎక్కువ చేంజ్ ఉండదు, కొంత తక్కువ ఫ్లక్చుయేషన్స్ మాత్రం ఉంటాయి, తక్కువ చేంజెస్ ఉంటాయి. కాబట్టి మనము ఇక్కడ పెద్దగా తేడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి వాతావరణంలో కూడా జీవవైద్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మనం చెప్తాం. నెక్స్ట్ మనకు మూడవ కారణం వచ్చేసి ఈ మండలాల్లో విపరీతమైనటువంటి సౌరశక్తి, ఎక్కువగా నీరు లభిస్తుంది, సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి ఆహారం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఎప్పుడైతే ఆహారం లభిస్తుందో వీటిపైన ఆధారపడేటువంటి జీవుల యొక్క సంఖ్య కూడా పెరిగి జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది. అదే నీవు మిగిలినటువంటి సమశీతోష్ణ కానీ తర్వాత ధ్రువ మండలాలు కానీ చూసుకున్నట్లయితే, శీతల మండలాలు చూసుకున్నట్లయితే అక్కడ నీరు లభిస్తుంది. అంటే నీరంతా కూడా ఐస్ అయిపోతుంది, మంచుగా మారిపోతుంది. మళ్ళీ ద్రవ రూపంలో ఉండేటువంటి నీరంతా కూడా ఘనస్థితికి చేరుకుంటుంది. మళ్ళీ చాలా ఎక్కువ కాలం అక్కడ వాటర్ అంతా కూడా గడ్డకట్టిన స్థితిలో ఉంటుంది. చాలా తక్కువ టైం లోపల మాత్రమే మనకు అక్కడ ఈ వాటర్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ లోపల కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే అక్కడ సూర్యరశ్మి తక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ వేడి అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనకు శీతల ప్రాంతం కాబట్టి మొత్తం అక్కడ అంతా కూడా మంచే నించబడి ఉంటుంది, మంచుతోటే కప్పబడి ఉంటుంది. సో ఉష్ణమండలాలలో మనకు సౌరశక్తి మిగతా వాటికంటే సమృద్ధిగానే ఉంది. మిగతా వాటికంటే నీరు కూడా సమృద్ధిగా ఉంది. కాబట్టి ఆటోమేటిక్ ఆహార వనరులు పెరుగుతాయి, దాని మీద ఆధారపడే జీవులు పెరుగుతాయి. సో బయోడైవర్సిటీ అనేటువంటిది పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఇది మొదటిది. ఆ తర్వాత నెక్స్ట్ రెండవది మనం ఏమనుకున్నాము అంటే జాతి విస్తీర్ణత అనుకున్నాం. జాతి విస్తీర్ణత అనేటువంటి పేరు చెప్పినాం. ఇక్కడ చూసినట్లయితే జాతి విస్తీర్ణత గురించి చదవాలి అంటే దీని జాతి సమృద్ధత చాలాసార్లు 2 మార్క్స్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఒక నిర్ణీత విస్తీర్ణం గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్య. అంటే ఒక నిర్ణీత విస్తీర్ణం గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యనే మనం ఏమంటాం అంటే జాతి సమృద్ధత అంటాము. అంటే ఈ జాతుల సంఖ్య పెరిగినట్లల్లా జాతి సమృద్ధత పెరిగినట్లే. జాతుల సంఖ్య పెరుగుతుంది అంటే జాతి సమృద్ధత కూడా పెరుగుతుంది. మళ్ళా విస్తీర్ణత పెరిగినట్లల్లా జాతుల సంఖ్య కూడా పెరుగుతుందా? విస్తీర్ణం పెరిగినట్లల్లా కూడా జాతుల సంఖ్య పెరుగుతుందా అంటే విస్తీర్ణత పెరిగినట్టు జాతుల సంఖ్య పెరుగుతుంది అంటే కొంత మేరకు వరకు మాత్రమే పెరుగుతుంది, ఒక రేంజ్ వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక ఆ రేంజ్ అయిన తర్వాత ఎంత విస్తీర్ణత పెరిగినా, ఎంత ఏరియా పెరిగినా జాతి యొక్క సమృద్ధత మాత్రం పెరగదు, అక్కడే ఆగిపోతుంది అని చెప్తున్నాం. జనరల్గా మనం ఏం చెప్తాము అంటే వైశాల్యం పెరిగినట్లు అంటే విస్తీర్ణం పెరిగినట్లల్లా, ఏరియా పెరిగినట్లల్లా జాతి సమృద్ధత కూడా పెరుగుతుంది. మళ్ళీ కంటిన్యూగా ఏరియా పెరిగితే కంటిన్యూగా జాతి సమృద్ధత పెరుగుతా అంటే పెరగదు. ఒకనొక స్టేజ్ వచ్చేసరికి అది కూడా స్టాగ్నేట్ అయిపోతుంది, అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది, సమతాస్థితికి వచ్చేస్తుంది. ఇక మనకు విస్తీర్ణం పెరుగుతుందేమో కానీ జాతులు మాత్రం పెరగవు అని చెప్తుంది. ఇది మనకు జీవవైవిధ్య విస్తరణ అక్షాంశాల పరంగా అంటే అక్షాంశాల మీద ఆధారపడింది, అదేవిధంగా జాతి విస్తీర్ణత మీద కూడా ఆధారపడింది, స్పీసీస్ ఏరియా మీద ఆధారపడింది అని చెప్తున్నాము. ఆ రెండవది ఇప్పటిదాకా నేను చెప్పింది ఏరియా పెరిగినట్లల్లా స్పీసీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి, కానీ కంటిన్యూగా ఎగిరితే స్పీసీస్ పెరగవు, ఓ రేంజ్ వచ్చినాక ఆగిపోతుంది అని చెప్తున్నాం. ఇది ఉష్ణమండలాల్లో అధిక జీవవైవిధ్యానికి గల కారణం. ఓకేనా? దీంతో మనకు బయోడైవర్సిటీకి సంబంధించిన 2 అంశాలు కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది నొక్కండి. ఇంకా నేను కొత్త వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నా టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.